హాయ్ హలో నమస్తే. నేను మీ హరిని మాట్లాడుతున్నాను. వారణాసి టు అయోధ్య. అయోధ్యకి అయితే మాకు రిజర్వేషన్ అయితే దొరకలేదు. జనరల్ వెయిటింగ్ లిస్ట్ అయితే వచ్చింది. మేము చాలా అంటే చాలా తక్కువ టైంలోనే వెళ్ళేసి వచ్చాము అయోధ్యకి. అయోధ్యలోనైతే టోటో ఎక్కాము. టోటో అయితే 120 రూపీస్ తీసుకున్నారు. అలానే వెంటనే మేము మణికర్ణిక ఘాట్కు అయితే వస్తాము. అక్కడ దర్శనం అయితే అయోధ్యలో అంతా బాగానే జరిగింది. మేము మణికర్ణిక ఘాట్కి వచ్చి ఇక్కడ అఘోరాలు అందరూ కనిపించారు. వాళ్ళతో కూడా మాట్లాడాము. ఇక్కడ కూడా మాకు దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. 4 టైమ్స్ జరిగింది దర్శనం. ప్రతి మనిషికి అలా దొరుకుతుంది అని కూడా తెలీదు. అంత బాగా జరిగింది. ఇక్కడ అమ్మవారిది ఫ్రీ భోజనం కూడా నిత్య అన్నదానం పెడతారు. అలాగే ఇక్కడ మేము ఘాటిలో కూడా ములిగాము. గంగా నది అన్ని ఘాటిల్లో కూడా ములిగాము. ఇక్కడైతే బొట్టు పెట్టించుకొని దర్శనం ఎంత బాగుందంటే జై శ్రీరామ్ ఎంతో చాలా బాగా జరిగింది. ఇక్కడైతే మేము కాశీ వారణాసిలో అయితే మేము బోట్ రైడింగ్ కూడా వెళ్ళాము. 40 ఘాట్స్ చూపించారు. 1000 రూపీస్ అయితే తీసుకున్నారు. ఆ 1000 రూపీస్లోని మాకు 40 ఘాట్స్ అయితే చూపించారు. జర్నీ అయితే అది 40 మినిట్స్ పట్టింది. ఆ 40 మినిట్స్లోని మాకు 4 ఘాటీస్ అయితే చూపించారు. ఆ 4 ఘాటీస్లోని హిస్టరీ కూడా చెప్పారు. ఆ హిస్టరీ ఏంటంటే అదంతా హిందీలో చెప్పారు. అదంతా నేను ట్రాన్స్లేట్ చేస్తాను తెలుగులోని. ఈ ఘాటీలంతా స్పీడ్ క్యాప్చర్ చేసి వీడియో తీసి పెట్టాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.